సింగరేణి కార్మికుల సొంతింటి కల అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు యాజమాన్యంతో చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు సిఐటియు సింగరేణి విభాగం అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి గారు సిద్ధంగా ఉన్నారు. సింగరేణి కార్మికుల సొంతింటి కల అనే నినాదం సుదీర్ఘకాలంగా ఎన్నికల ప్రచారానికే పరిమితమవుతూ వస్తోంది. వాస్తవానికి సాధ్యాసాధ్యాల గురించి అడిగితే ఏం చెప్తారు? ఖచ్చితంగా సొంతింటి కల సింగరేణి కార్మికులకు ఉండాలని నినాదం తీసుకొచ్చిందే సిఐటియు. గత 3 సంవత్సరాల నుంచి విరామం లేకుండా ప్రతి కార్మికుడి కుటుంబానికి, యాజమాన్యానికి, ప్రభుత్వానికి చేరేంత వరకు పోరాటం చేసింది సిఐటియు. అందుకే కంపల్సరీ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి ఉన్నా బయట వ్యక్తులందరికీ కూడా డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తున్నప్పుడు సింగరేణి కార్మికులకి ఎందుకు కాలనీలు ఉండొద్దు అనేది ప్రశ్నించినాం. అది ఇవాళ ఒక కార్యరూపం దాస్తుంది. అన్ని కార్మిక సంఘాల ఏజెండా అయింది, ప్రభుత్వ ఏజెండా అయింది. ఖచ్చితంగా నెరవేర్చాల్సిందే, నెరవేర్చడం సాధ్యమని సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. కానీ కోల్ బెల్ట్ ప్రాంతంలో చూస్తే స్థలం అనేది చాలా కంజెస్టెడ్గా అవపడుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులందరికీ సొంత ఇంటి కల సాకారం అయ్యే అవకాశం ఏ మేర కనిపిస్తూ ఉన్నాయి? ఎట్లా సాధ్యమవుతుందంటారు? ఖచ్చితంగా సాధ్యం అవుద్ది. దానికోసం సిఐటిగా మేము ఒక కార్యాచరణ, ఒక ప్రోగ్రాం తయారు చేసి పెట్టినాం. సింగరేణి కార్మికులు 40,000 మంది ఉన్నారు. అంటే క్వార్టర్ ఆర్డర్ చేసి రిపేర్ చేసి ఇవ్వాలి. ఇక మధ్యలో ఉన్న 15-20 మంది కార్మికులకు మాత్రం సొంత ఇల్లు కార్యక్రమం నిర్వహించాలి. అయితే జాగాకు సంబంధించింది ఉన్న దగ్గర ప్లేస్ ఇవ్వాలి, లేని దగ్గర పాత క్వార్టర్స్ అన్నీ తీసేసి వాటి స్థలంలో అపార్ట్మెంట్ లాగా 5 ఫ్లోర్లు కట్టించి 20 లక్షలకే ఒక ఇల్లు ఇవ్వడానికి సాధ్యం ఉంది. ఆ 20 లక్షల రూపాయలతోటి ఒక అపార్ట్మెంట్ లాగా 40 ఇళ్ళు వస్తాయి. కేవలం 40 గజాలు కార్మికునికి పట్టా చేస్తే 1100 ఎస్ఎఫ్టీ కట్టించడానికి బిల్లులు తయారుగా ఉన్నారు. 20 లక్షల లోను ఇలా బ్యాంకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. 21 లక్షలని ఇల్లు వస్తుంది. అందుకని ఆ ఇల్లు సంబంధించిన ప్రతి కార్మికునికి క్వార్టర్ తీసుకొని ఆయన సంబంధించిన హెచ్ఆర్ఏ కార్మికునికి చెల్లిస్తే ఈఎంఐ చెల్లించుకుంటాడు. అందుకని ఆ అపార్ట్మెంటు లాగా కట్టేస్తే ప్రతి కార్మికునికి ఇల్లు వస్తుందని చెప్పి సిఐటియు ఒక కార్యాచరణ సిద్ధంగా ఉంది. కానీ ఇప్పుడున్న కార్మికుల పరిస్థితి సరే, నూతనంగా వచ్చే కార్మికుల పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? నూతనంగా ఇది యాజమాన్యానికి రావాల్సిన డౌటు. సింగరేణి ఎక్కడైతే పుడుతుందో, సింగరేణి పుట్టిన దగ్గర ఎక్కడైనా ఫారెస్ట్లో పుడుతుంది, నిర్మిషమైన ప్రదేశాలలో పుడుతుంది, ఎక్కడైనా సిటీల్లో పుట్టదు. సింగరేణి పుట్టిన తర్వాత గ్రామం అవుతుంది, అక్కడ మున్సిపల్ అవుతుంది, పంచాయతీ అవుతుంది, కార్పొరేషన్ అవుతుంది. తర్వాత కార్పొరేషన్ అయ్యి బాగా అభివృద్ధి అయ్యే వరకు బొగ్గు నిక్షేపాలు అయిపోతుంది, అక్కడి తరలి ఇంకో దిక్కు ప్రయాణం అవుతుంది. కాబట్టి కొత్త కార్మికులు వస్తే ఇక్కడ భూమి లేదు, క్వార్టర్ లేవు అనే సమస్య ఉత్పన్నం అవ్వదు. ఇప్పుడు బెల్లంపల్లిన కార్మికులు ఉన్నారా, క్వార్టర్లు ఖాళీ ఉన్నాయి. అందుకని ఎక్కడైనా సరే 30 సంవత్సరాల కన్నా 40 సంవత్సరాల కన్నా ఎక్కడ సింగరేణి స్థిరంగా ఉండే పరిస్థితి లేదు. అందుకని కొత్తగా వచ్చే కార్మికులకు కొత్త ఏరియాకు తరలిపోతారు తప్ప ఈ గోదావరి కంటి లాంటి దగ్గరనో, మందమర దగ్గరనో, బెల్లంపల్లి దగ్గరనో కార్మికులకు మళ్ళీ కొత్త కోటలు కట్టాల్సిన అవసరం, సందర్భం పడదనేది నా అభిప్రాయం. కానీ కార్మికులు ఈఎంఐ కట్టడం వల్ల మళ్ళీ ఆర్థిక భారం వారిపై పడదంటారా? ఈఎంఐ ఇప్పుడు కంపెనీకి క్వార్టర్ అలాట్ చేసిన కార్మికునికి అలాట్ చేస్తే కార్మికుడు దగ్గర 14 నుంచి 15,000 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 9 రూపాయలు ఆయన బేసిక్ మీద ₹1,00,000 బేసిక్ ఉంటే 9,000 హెచ్ఆర్ఏ. క్వార్టర్ తీసుకున్నందుకు ఫెరిక్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ దాదాపు 7,000 రూపాయలు నెలకు కంటికి పడుతుంది. అందుకని 7,000 అంటే 16,500 కార్మికుడు పెడుతున్నాడు. కంపెనీ కూడా కార్మికుని క్వార్టర్ అలాట్ చేసినందుకు 5,000 రూపాయలు కంపెనీ కట్టాల్సి వస్తుంది. అది మెయింటెనెన్స్ కావచ్చు, నాలా కావచ్చు, కరెంటు బిల్లు కావచ్చు, నీళ్ళ బిల్లు, శానిటరీ ఇవన్నీ కలిపితే దాదాపు 5,000 రూపాయలు కార్మికుని క్వార్టర్ ఉన్నందుకు కంపెనీ కడుతుంది. కార్మికుడు దాదాపు 16,000 రూపాయలు కార్మికుడు పెడుతున్నాడు. అంటే 20,000 రూపాయల క్వార్టర్ మేము ఉండేది. అందుకని మేమంటున్నాం ఆ కంపెనీ క్వార్టర్ ఖాళీ చేసి ఆ స్థలం కనుక కార్మికునికి ఇస్తే కంపెనీకి కూడా ఫెరిక్స్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు క్వార్టర్ లేకపోతే. అంటే 9,000 రూపాయలు కంపెనీకి మిగులుతాయి. కార్మికునికి సొంత ఇల్లు ఇచ్చి అంటే 16,000 రూపాయలు కార్మికునికి మిగులుతాయి. అందుకని ఇది అందరికీ ఆమోదయోగ్యమైంది. గోదావరి కన్నా కూడా పారిశ్రామికంగా మంచిగా డెవలప్ అవుద్ది, ఒక లుక్ కనపడుతుంది. కార్మికునికి దిగిపోయిన నాటికి ఏ ఆర్థిక భారం లేకుండా సంతిల్లు వస్తుంది. అందుకే మేము ప్రభుత్వాన్ని, యాజమాన్యాలని, అన్ని కార్మిక సంఘాలని దీన్ని ఆలోచించమని కోరుతున్నా. ఖచ్చితంగా సొంతిల్లు సాధ్యమే, అది ఇవ్వడానికి కూడా సాధ్యమే అని చెప్పి కోరుతా ఉన్నాం. కానీ సిఐటియు రూపొందించిన ప్రతిపాదనలు, ఆలోచనలు బట్టి ప్రభుత్వానికి కూడా సింగరేణి కార్మికుల సొంతింటి కళను సాకారం చేస్తే లాభం అనే మాట వినిపిస్తోంది. ప్రభుత్వానికి ఏ విధంగా లాభం అవుతుందంటారు? అది కూడా యాజమాన్యానికి లాభమే, కార్మికులకు లాభమే, బిల్డర్కు లాభమే, బ్యాంకు లాభమే, గవర్నమెంట్ కూడా లాభమే. మేము సొంత ఇల్లు కట్టుకుంటే మాకు దాని మీద
ఇప్పుడు ఇంటి పన్ను వస్తుంది, కరెంటులకు కరెంటు బిల్లు పోతాయి, నీళ్ళకు నీళ్ళు బిల్లు వస్తాయి. గోదావరి కానీ పారిశ్రామికంగా రోజు రోజుకు కుదించిపోతుంది. ఇప్పుడు గోదావరికి అనే ప్రాంతం సింగరేణి తల్లిపోయిన తర్వాత ఇంకా ఉండే పరిస్థితి లేదు. ఒకప్పుడు 35-40 వేల మంది కార్మికులు ఉంటే ఇవాళ 14-13 వేల మంది ఉన్నాం. అంటే దుకాణాలు కూడా ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఈ ప్రాంతం కార్మికులు ఈ ప్రాంతంలో ఇల్లు కట్టిస్తే ఇక గోదావరి కానీ పారిశ్రామిక విధంగా తరలిపోవాల్సిన అవసరం ఉండదు. ఇక్కడనే ఇంకా అభివృద్ధి చెందుతుంది, ఇక్కడనే దానికి అనుబంధ పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది. అందుకని మేము అంటున్నాం అందరికీ ఆపదం ఎక్కువైంది. గోదావరి కానీ ఒక సింగపూర్ సిటీ లాగా కనపడాలంటే ఇక్కడ ఏదైతే కార్పొరేషన్ ఆఫీస్ దగ్గర నుంచి ఫైన్ లైన్ వరకు ఉన్న పాత కోటలను కూల్చేసి కార్మికులందరికీ మంచి 40 గజాల భూమి ఇచ్చేసి ఆ దాదాపు 2,000-3,000 మందికి ఇండ్లు ఈ ప్రాంతంలో ఇవ్వచ్చు. గోదావరి కన్నా RG 1, 2, 3 కార్మికులు ఎవరైతే 20 సంవత్సరాల సర్వీస్ ఉన్న కార్మికులరో ఇవి ఓన్లీ గోదావరి కన్నా 2 పక్కలనే రామ మందిర్ వరకు ఇచ్చే అవకాశం ఉంది. కాకపోతే గవర్నమెంటు, ప్రభుత్వం, యాజమాన్యం అందరూ చొరవ తీసుకుంటే ఖచ్చితంగా ఇది సాధ్యమే. కార్మికులకు లాభం కూడా జరుగుతుంది. కార్మికుల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించినట్లుగా సమాచారం అందుతోంది. మీకున్న ఇన్ఫర్మేషన్ ఏమిటి? ఎప్పటిలోగా ఈ కార్యాచరణ రూపం దాల్చే అవకాశం ఉందని CIT భావిస్తుంది? గత TRS ప్రభుత్వం ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా నన్ను అరెస్ట్ చేసింది తప్ప నా మాట వినలే. నేను ఇప్పటికే ఎమ్మెల్యేలకి, కొత్తగా ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యేలకు ఇచ్చాను, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా పంపించాను, ఆయన గెలవక ముందు కూడా ఇచ్చాను, డైరెక్టర్ ఉన్న బలరాం గారికి, చైర్మన్ గారికి ఇచ్చాను, డైరెక్టర్ గారికి ఇచ్చాను. కాబట్టి ఇవన్నిటిని కూడా వాళ్ళందరికీ సింగరేణిలో ఉన్న అందరి జనరల్ మీదకి అర్థం చేయించడం కోసం ప్రయత్నం చేసినాను. అన్ని కార్మిక సంఘాలకి ఒక ఎన్నికలలో ఎజెండాగా పెట్టి ఈ విషయాలు తెలియపరిచినాను. కాబట్టి వాళ్ళ కార్మికులందరూ కూడా ఓట్లేస్తున్న పేరుతోటో రకరకాల పేరుతో అందరూ కూడా వాగ్దానం చేసి ఉన్నారు కార్మికులకు సొంత ఇల్లు కట్టిస్తామని. కాబట్టి ఖచ్చితంగా అది చర్చాంశమైంది, ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ నాకు తెలిసి GM ఫైనాన్స్ అట్లాగే డైరెక్టర్ గారితో యాజమాన్యం పొంగులేటి శ్రీనివాసరెడ్డో లేకపోతే బట్టి విక్రమార్క గారికి చర్చలు జరిపితే సందర్భం కనబడుతుంది. ముఖ్యమంత్రి కూడా నేను సీరియస్గా అనుకుంటున్నా. అందుకని ఇచ్చేస్తే స్థిరంగా ఒక సింగరేణి ప్రాంతం అంతా కూడా రాబోయే కాలంలో రాజకీయాలకు అతీతంగా కూడా ఒక మంచి అభివృద్ధి చెందుతుంది. కాబట్టి ప్రభుత్వం కూడా దీని గురించి సానుకూలంగా ఆలోచిస్తుంది. భూములన్నీ ఇల్లీగల్ అవుతున్నాయి, అన్యాక్రాంతం అవుతుంది, కాకుండా ఉంటాయి. అందుకని యాజమాన్యం ఎవరికో దారదత్తం చేసేసి దీన్ని అన్యాక్రాంతం చేసే బదులు ఒక వాల్యూడ్గా అందరూ పోయి హైదరాబాద్లో, కరీంనగర్లో, వరంగల్లో ఇల్లు కట్టుకునే బదులు ఈ ప్రాంతం కూడా డెవలప్ అయింది. కాబట్టి ఖచ్చితంగా దీనికి సానుకూలంగా ఆలోచిస్తుందని అనుకుంటున్నా. నాకు తెలిసిన సమాచారం చర్చలకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. సింగరేణి కార్మికుల సొంతింటి కలను సాకారం చేసేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని CIT సింగరేణి విభాగం అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి గారు అభిప్రాయపడుతున్నారు. కార్మికునితో పాటు సింగరేణి యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి లాభదాయకమైన ఈ ఎజెండాను త్వరితగతిన అమలుపరచాలని ఆయన సూచిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కుమార్, సిటీ న్యూస్, గోదావరి. ఈరోజు రామగుండం నియోజకవర్గం మన అభ్యర్థి ఈనాటి సభాధ్యక్షులు, మీ అందరి ప్రియతమ నాయకులు రాజ్ ఠాకూర్ గారు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి, మన ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సోదరులు